హలో అండి, అందరికీ నమస్తే. నేను విశ్వనాథ్ కీర్తి వర్సెస్ నుంచి. టూరిస్ట్ వీసా మీద వచ్చిన తర్వాత యూరోపియన్ కంట్రీస్కి లీగలైజ్ అవ్వచ్చు, టీఆర్సీ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, అలాగే వచ్చిన తర్వాత మనం వర్క్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో చెప్పారు. సో ఈ ప్రాసెస్లోని మనం మన క్లయింట్కి కార్డ్ అనేది రావడం జరిగింది. సో ఎన్ని రోజులు పట్టింది, మనం ఏ విధంగా ప్రాసెస్ చేసామని చెప్పేసి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. చాలామంది ఇది ఫేక్ అనే వాళ్ళకి ఈ వీడియో ద్వారా సమాధానం అని చెప్పేసి నేను అనుకుంటాను. సో దినేష్ సింగ్ అని చెప్పేసి ఇతను ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఒక క్లయింట్ అనమాట. ఇతను వేరే కన్సల్టెన్సీ ద్వారా ప్రాసెస్ చేసుకొని యూరోపియన్ కంట్రీలో మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అతనికి మనం స్లోవకియాలో మనం కార్డ్ అనేది లీగల్ చేయడం జరిగింది. సో చాలా కంట్రీస్లో టూరిస్ట్ వీసా మీద వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది అప్లై చేసుకోవచ్చు. అది కొన్ని కండిషన్స్ మీద అప్లై చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ వీసా ఎన్ని రోజులు ఉంది అనే దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది అతనికి వచ్చినటువంటి కార్డ్ అనమాట. సో చూడండి, నా పేరు మీద అక్కడి నుంచి డెలివరీ అయింది. సో ఇతను టూరిస్ట్ వీసా మీద వచ్చిన తర్వాత వేరే కన్సల్టెన్సీ ద్వారా ప్రాసెస్ చేసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కార్డు మనకు వచ్చింది. మీ ముందే ఇది ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. చాలామందికి ఇలా అవుతాయా అవుదా అని చెప్పేసి డౌట్ అనమాట. అందుకే వాళ్ళకి చూపించే ప్రయత్నం చేస్తాను. సో నా పేరు మీదే కొరియర్ వచ్చిందన్నమాట. ఎవరైనా యూరోపియన్లో ఉన్న వాళ్ళకు కూడా రెన్యువల్ కార్డు కావాలి అనుకుంటే కూడా మనం కాంటాక్ట్ చేస్తే ప్రాసెస్ చేసి ఇస్తాం. ఇది కార్డు. ఇది కార్డు. సో కాబట్టి దానికి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా టూరిస్ట్ వీసా మీద వస్తే 100% అనేది వాళ్ళకి లీగలైజ్ అవ్వచ్చు, ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇంకా అదేంటి, ఈ విధంగా మనం టూరిస్ట్ వీసా మీద వస్తే మనము కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు. సో ఇదనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అక్కడ మన యూరోపియన్ కంట్రీస్లో కార్డు రెన్యువల్ చేయాలన్నా, అలాగే ఇక్కడ నుంచి ఎవరైనా టూరిస్ట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి కానీ మనం ఈ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్.